వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఉలవల వడలండి. ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ముందుగా ఉలవల్ని నానబెట్టుకొని మొలకలు వచ్చే వరకు పెట్టుకున్నానండి. నానేసుకున్న ఉలవల్ని ఇలా నీళ్లు పంపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మీరు మామూలుగా నానబెట్టుకోవచ్చు. తర్వాత చిన్న కప్పుతోటి 1 కప్పు మినపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత నీళ్లు పంపేసుకున్న తర్వాత అవి మిక్సీ జార్లో వేసుకొని మినపప్పుని ఒకసారి అల్లం ముక్కలు కూడా వేసుకొని అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా మినపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఉలవల్ని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా అంతా ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతోటి ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీకు అవసరం అయితేనే, మీకు వడ మాదిరిగా వేసుకోవడం రాకపోతేనే బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసుకొని కలుపుకోవచ్చండి. బియ్యపిండి అయితేనే ఒక 1/2 కప్పు వేసుకోండి. శనగపిండి అయితే కొంచెం ఎక్కువ పట్టిద్దండి. వేసుకొని వడ మాదిరిగా వచ్చేట్టుకుంటే ఒకసారి చూసుకోవాలి. ఇలా రౌండ్ ఉండలాగా వస్తూ వడ మాదిరిగా వస్తేనే ఏం పర్లేదు, రాకపోతే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దానికి వాటర్ అప్లై చేసుకొని, వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ పిండి తీసుకొని వడ మాదిరిగా ఒత్తుకోవాలండి. ఇలా వడ మాదిరిగా ఒత్తేసుకున్న తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకున్న తర్వాత ఇవి ఒకదాని తర్వాత ఒకటి వడల్లాగా వేసుకోవాలండి. ఈ వడలు అనేవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీటి కాంబినేషన్ మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చండి. అల్లం చట్నీ కావచ్చు, లేకపోతే టొమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే టొమాటో సాస్తో సర్వ్ చేయండి. పెద్దవాళ్ళైతే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. టొమాటో చట్నీ కానీ, లేకపోతే కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిలోంచి ఆయిల్ వేరేంత వరకు ఒక దాంట్లోకి జాలిగట్టలోకి తీసుకొని ఆయిల్ పోయేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు జాలిగట్టలోకి తీసుకున్న తర్వాత ఆయిల్ పోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని నేను టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకున్నానండి. మీకు నచ్చిన చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.